చూడండి ఫ్రెండ్స్, ఈ రాయాలని నాకు వజ్రాల వేటలో సేకరించే రాళ్ళు ఫ్రెండ్స్. ఇవి చూడండి ఎంత మర్చిపోతున్నాయో. ఈ బ్లాక్ రాయి అయితే ఒక స్వాన్ రాయి మీద వేసి గీసాను ఫ్రెండ్స్, అయినా కొంచెం కూడా గీత పడడం లేదు, జారిపోతుంది. ఇది పాదరసం రాయిలాగా జారిపోతుంది ఫ్రెండ్స్. చెక్ చేపియాలని చూపించాలని నేను పెట్టున్నాను ఫ్రెండ్స్. చూడండి, రాళ్ళన్నీ నాకైతే చాలా బాగా నచ్చినాయి, అందుకు తీసి పెట్టాను చెక్ చేపిద్దామని. ఇది మా కొండ మీద దొరికింది రాయి ఫ్రెండ్స్. ఇది చూడండి, క్లారిటీగా తీపిస్తున్నాను మీకు అందరికీ. ఇది కూడా ఇవన్నీ ఫ్రెండ్స్ చూడండి. ఇదే చూడండి ఫ్రెండ్స్, చూడండి. నా నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ ఇప్పుడు ఎలాగే ఉండాలి. నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ, నా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్ ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. చూడండి, ఇవన్నీ ఇలాంటి క్లారిటీ రాళ్ళన్నీ మాకు హై ఫ్రెండ్స్. చూడండి, ఈ రాళ్ళన్నీ వజ్రాల. హై ఫ్రెండ్స్, నేను మీ భాషా పదర్శిని. బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇవన్నీ నేను వజ్రాల వేటలో సేకరించిన రాళ్ళు ఫ్రెండ్స్. చూడండి, ఇవన్నీ నాకు దొరికాయి. ఈ రాయి చూడండి ఫ్రెండ్స్, ఎంత మెరుపుతో ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ నాకు మా కొండ మీద దొరికింది ఫ్రెండ్స్. ఈ రాయి దొరికితే వజ్రాల వేటకి వెళ్ళినప్పుడు ఈ రాయి దొరికింది. చూడండి, అచ్చం వజ్రంలాగా ఉందా లేదా ఫ్రెండ్స్, మీరే చెప్పండి. చూడండి ఫ్రెండ్స్, ఈ రాయి కూడా మా కొండ మీద దొరికింది ఫ్రెండ్స్. చూడండి, ఎంతో బాగుంది కదా. చూడండి, ఇదైతే నాకు అనంతపూర్ అడవుల్లో మా అమ్మాయి దొరికింది. ఆ అమ్మాయి మీరు చూపింది అని నాకు ఇచ్చింది ఫ్రెండ్స్, అందుకే మీకు వీడియో చేసి చూపిస్తున్నాను. చూడండి, ఎంత బాగుందో రాయి. అక్కడ ఉద్గీర అడవుల్లో, నల్లమల్ల అడవులు కదా ఫ్రెండ్స్, దొరికే అవకాశం బాగుంది అని చాలామంది చెప్పారు. కానీ కొంతమంది కనికి రాళ్ళే అంటున్నారు. కనికి రాళ్ళు క్రిస్టల్ ఉన్న దగ్గరే డైమండ్స్ ఉంటాయని చాలామంది చెప్పడం నేను విన్నాను ఫ్రెండ్స్. కనికి రాళ్ళు క్రిస్టల్ లేకుండా మనకి అచ్చంగా డైమండ్ ఉంటే ఒకటన్నా ఉన్నిస్తారా ఫ్రెండ్స్? మీరే ఆలోచించండి. అన్నీ ఉన్న చోటే కలికి రాళ్ళు, క్రిస్టల్స్, డైమండ్స్, స్ఫటికాలు ఉన్న చోటే మాకు కూడా డైమండ్స్ దొరుకుతాయని చాలామంది అంటుంటే విన్నాను ఫ్రెండ్స్. నేను యూట్యూబ్లోనే పెద్ద సైంటిస్ట్ వాళ్ళందరూ. చూడండి, ఈ రాయి ఎంత బాగుందో. అక్కడ మా అమ్మాయి దొరికింది ఫ్రెండ్స్. ఇది అడవిలో. చూడండి, ఈ రాయి కూడా నాకు అడవిలోనే దొరికింది ఫ్రెండ్స్. చూడండి, ఇది అన్నీ మా కొండ మీద దొరికింది రాళ్ళే ఫ్రెండ్స్. చూడండి, చూడండి ఫ్రెండ్స్, ఈ రాళ్ళన్నీ మా కొండ మీద దొరికాయి ఫ్రెండ్స్. ఇది చూడండి, డైమండ్ పడింది ఎంత బాగుంది. ఇదైతే స్మూత్గా జారిపోతుంది ఫ్రెండ్స్, కొండ మీద దొరికింది. ఇవి నాకైతే పెన్నా ఏట్లో దొరికింది ఫ్రెండ్స్. పెన్నా నదిలో దొరికింది ఇది. అయితే ఇవన్నీ నేను చూపించలేదు, నాకు ఎవరు సరిగ్గా చెప్పడం లేదని. ఇది కూడా అక్కడ దొరికింది. ఇవన్నీ నాకు అయితే కృష్ణాపురం అడవుల్లో దొరికింది ఫ్రెండ్స్. ఈ రాయి ఎవరు సరిగ్గా చెప్పడం లేదని నేను ఎవరికి చూపించడం లేదు. జొన్నగిరికి పోయి చూపిద్దాం అనుకున్నాను,
కానీ మొన్న పోదాం అనుకున్నప్పుడు నా హెల్త్ కొంచెం అప్సెట్ అయిపోయింది సార్ ఫ్రెండ్స్. నాకు జ్వరం వచ్చి హెల్త్ బాగా లేకుండా అయింది, అందుకే పోలేకపోయినాను. ఏమనుకోపాకండి, పోతాం పోతాం అని ఊరిస్తున్నారు కానీ పోలేదు. అది లేదు ఫ్రెండ్స్, కొంచెం ఈ చల్లగాలికి వాటికి నాకు కొంచెం హెల్త్ బాగుండదు, అందుకు పోలేకపోయినాను నేను. చూడండి ఫ్రెండ్స్, ఎంత క్లారిటీగా ఎంత బాగుండేవి చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇది చూడండి. ఇలా అయితే ఇంకా మర్చిపోతుంది ఫ్రెండ్స్. ఇది కూడా నాకు కొండ మీద దొరికాయి, అయితే నేను చూపించాలి శక్తించాలని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, గీతలు కూడా కనపడుతున్నాయి ఈ రాయి మీద. ఇలాంటి క్లారిటీ ఉన్న రాళ్ళు మా కొండ మీద ఉంటాయి ఫ్రెండ్స్. అది అనాసాగరం మండలం మంచాలపల్లి విలేజ్ ఫ్రెండ్స్. ఇప్పుడే తెలుసుకొని మీకు చెప్తున్నాను ఆ ఊరు పేరు కూడా. చూడండి రాళ్ళు ఎంత బాగుండాయో చూడండి ఫ్రెండ్స్. ఈ రాళ్ళన్నీ నాకు అక్కడ ఇది తేనె కలర్ రాయి ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇలాంటి రాళ్ళు అయితే కుప్పలు కుప్పలు ఉండేవి ఫ్రెండ్స్ అక్కడ. చూడండి, చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంటాయి ఈ రాళ్ళు. నేను చిన్న చిన్న ఏరుతాను ఫ్రెండ్స్, పెద్ద పెద్ద రాళ్ళు నేను ఏరలేను, ఏరను కూడా దాంట్లో ఉండవని. అందుకే నేను ఇలాంటి సైజు రాళ్ళు మాత్రమే ఏరుతున్నాను సార్. చూడండి ఈ రాయి ఎంత క్లారిటీగా ఎంత బాగుందో చూడండి. ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఇలాంటి రాళ్ళన్నీ మా కొండ మీద అయితే బాగుంటాయి ఫ్రెండ్స్. నేను చెప్పాను కదా, అనాసాగరం మండలం మంచాలపల్లి విలేజ్. ఆ మంచాలపల్లి ఇటు పక్కనే ఉంది ఫ్రెండ్స్. 5 కిలోమీటర్లు ఉంది కొండ, పెద్ద కొండ, అది చిన్నదేం కాదు. ఈ రాళ్ళన్నీ అక్కడే దొరికాయి ఫ్రెండ్స్ నాకు. నేను ఎక్కువగా కొండ మీదే సేకరిస్తుంటాను ఫ్రెండ్స్. చూడండి, చూడండి ఫ్రెండ్స్, చూడండి. నాకైతే ఈ రాళ్ళన్నీ చెక్ చెప్పేయాలని ఎత్తిపెట్టున్నాను ఫ్రెండ్స్. చూడండి అంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.